హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సహస్రాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు ఎగ్ కర్రీ. గోరుచిక్కుడుకాయని చూపించిన విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత గోరుచిక్కుడుకాయని ఉడికించుకోవాలి. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని తర్వాత అల్లం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని మరి కాసేపు కలుపుకోవాలి. తర్వాత ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయను కూడా వేసి కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని తర్వాత కారం వేయాలి. కారం వేసుకున్నాక ఇలాగ మొత్తం కలపాలి. 2 ఎగ్స్ని 2 ఎగ్స్ని పగలగొట్టి కర్రీలో వేసుకోవాలి. గుడ్లు ఉడికాక మరొకసారి కలుపుకోవాలి. కూర మాడిపోకుండా కర్రీని కలుపుతూనే ఉండాలి. మసాలా కూడా మరొకసారి కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అంతే, వేడి వేడి గోరుచిక్కుడు ఎగ్ కర్రీ రెడీ. Please do subscribe.